Yes. So Sai, what is writing task 1? Report writing, madam. Very good. Report writing. And what is the format? Introduction, overview, detail one and detail. Very good. Introduction, overview, detail 1 and detail 2. Okay, what is introduction? What we have to do in introduction? Rewrite the question. Yes, very good. Just you have to paraphrase the given question. And in overview? We should not write the details. I have to write describe general, ma'am. General. General features about the given task. So you have to write what you have seen at your first glance, but not you should not write any detailed information in overview. Just you have to write what is the highest value and what is the lowest value. That's it. Okay, and the changes from beginning to end. Enough. And detail 1 and detail 2, you have to write. You have to divide the picture into two, and you have to write in detail. That's it. సో ఇంట్రొడక్షన్ ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం మార్చి రాస్తాం. ఓవర్వ్యూ అంటే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పైన రాయాలి. ఓవర్వ్యూలో అయితే డీటెయిల్ 1 డీటెయిల్ 2 అంటే ఇచ్చిన పిక్చర్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసి హాఫ్ పార్ట్ ఏమో డీటెయిల్ 1 హాఫ్ పార్ట్ డీటెయిల్ 2. ఇక్కడ అసలు ఓవరాల్గా ఏంటి డీటెయిల్ అనేది రాస్తారు. ఓకే, నేను అన్నాను కదా కాంబినేషన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది అని. కాంబినేషన్స్ అంటే చూడండి ఇలా. Can you see my screen? All of you? Bar Yes. graph and line graph. Very good. Bar graph and line graph. Two pictures ఉన్నాయి, లైన్ గ్రాఫ్ అండ్ బార్ గ్రాఫ్ కాంబినేషన్. ఓకే, ఇలాంటి కాంబినేషన్ ఇచ్చినప్పుడు ఏంటి ఎలా చేయాలి అనేది అసలు కన్ఫ్యూజ్ అవ్వవలసిన అవసరం లేదు. సో ఓవరాల్గా దీన్ని మీరు చార్ట్ అనొచ్చు. చార్ట్, సిహెచ్ఏఆర్టీ. ద చార్ట్ పారాఫ్రేజ్ చేయండి, అంటే ఇచ్చిన క్వశ్చన్ బట్టి అసలు దేని గురించి అనేది పారాఫ్రేజ్ చేయండి. ఇక్కడ మీకు మెయిన్ టాస్క్ ఏంటి అంటే ఎలా డివైడ్ చేయాలి, డీటెయిల్ 1 అండ్ డీటెయిల్ 2 ఎలా డివైడ్ చేయాలి అనేది మీరు కన్ఫ్యూజన్ ఉండొచ్చు కదా. ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు అవి కంబైన్ చేసి రాయాలా లేకపోతే లైన్ గ్రాఫ్ డీటెయిల్ 1 బార్ గ్రాఫ్ డీటెయిల్ 2 రాయాలి అన్నది ఇచ్చిన క్వశ్చన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఈ పిక్చర్లో ఇదంతా ఒక టాస్కేనా లేకపోతే డిఫరెంట్ టాస్కా? ఒకే టాపిక్ గురించి డిస్కస్ చేస్తుందా లేకపోతే డిఫరెంట్ టాపిక్స్ గురించి డిస్కస్ చేస్తుందా? అంటే మనం one topic, సేమ్ టాపిక్. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ మైగ్రేషన్ ఇన్ యూకే. సో కంపేర్ చేస్తున్నారు ఇమిగ్రేషన్ని, ఎమిగ్రేషన్ని, నెట్ని కంపేర్ చేస్తూ ఇయర్స్ ఇచ్చారండి కదా, 1999 to 2008. అంటే వీటిని సెపరేట్ చేయవలసిన అవసరం లేదు. అంటే లైన్ గ్రాఫ్ డీటెయిల్ 1 బార్ గ్రాఫ్ డీటెయిల్ 2 అలా రాస్తే కంపారిజన్ మిస్ అవుతుంది. ఈ మూడిట్లకి కంపారిజన్ మిస్ అవుతుంది. అందుకు మనం ఏం చేయొచ్చు, how we can divide this task? ఎలా డివైడ్ చేయొచ్చండి డీటెయిల్ 1 డీటెయిల్ 2? immigrate. సారీ, కమ్ అగైన్, మళ్ళీ చెప్పండి. Immigration, migration. ఎలా డివైడ్ చేస్తామంటున్నా డీటెయిల్ 1 డీటెయిల్ 2? ఇయర్స్ని చేయొచ్చు కదా, అంతే కదా, రైట్? ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్ ఒక దాంట్లో, నెట్ ఒక దాంట్లో రాయకుండా ఈ మూడింటికి కంపారిజన్ అంటే దీన్ని డివైడ్ చేయకూడదు. ఏంటి థౌజండ్స్, ఇది వాల్యూ, ఇది ఐ మీన్ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎన్ని థౌజండ్స్ ఉందో చెప్తుంది. అందుకే ఇయర్స్ని 1999 to 2003 డీటెయిల్ 1, 2004 to 2008 డీటెయిల్ 2,
ఈ 3కి కంపారిజన్ ఇవ్వండి, ఇమిగ్రేషన్కి, ఎమిగ్రేషన్కి, నెట్. అంటే ఇలా కాంబినేషన్స్ మీకు 2 పిక్చర్స్ కనుక వస్తాయి, అంటే 2 టాస్క్ ఒకేసారి వస్తాయి కనుక అదంతా సేమ్ టాస్కా లేకపోతే డిఫరెంట్ టాస్క్ అనేది చూడండి. డిఫరెంట్గా ఇచ్చారనుకో కంబైన్ చేసి రాయలేము. సో లైన్ గ్రాఫ్ డీటెయిల్ 1, బార్ గ్రాఫ్ డీటెయిల్ 2 రాయొచ్చు. కానీ ఇక్కడ ఏంటంటే ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్, నెట్ అంతా సేమ్ టాపిక్ గురించే, అది ఎన్ని థౌజండ్స్ ఉందో చెప్తున్నారు, డిఫరెంట్ ఇయర్స్ ఉన్నాయి, అందుకే ఇయర్స్ని డివైడ్ చేయొచ్చు. 1999 టు 2003 డీటెయిల్ 1 రాయండి, 2004 టు 2008 డీటెయిల్ 2 రాయండి. మరి ఓవర్వ్యూలో ఏం రాయొచ్చు? ఓవరాల్గా పిక్చర్ చూడండి, ఓవర్వ్యూ ఏం రాయొచ్చు? చెప్పాలి. ఓవర్వ్యూలో ఏం రాయొచ్చు? మీరే చెప్పాలి, చెప్పే వరకు అవ్వదు క్లాస్. సో ఓవర్వ్యూ అంటే ఓవరాల్ డీటెయిల్స్ అనేవి రాయాలి కదా. ఇప్పుడు ఓవర్వ్యూలో ఈ పిక్చర్ చూసి చెప్పండి, ఓవర్వ్యూ ఏం రాయొచ్చు అనేది. The above picture has been showing bar graph and pie chart. Pie chart not ma'am. Bar graph and line graph about the immigration, emigration, and migration. Discussing about these two betweens, ma'am. ఓకే, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్ అండ్ నెట్. ఓకే, అది ఆల్రెడీ ఇంట్రడక్షన్లో రాస్తాం కదా, ఇమిగ్రేషన్, ఇమిగ్రేషన్, నెట్ ఇలా కంపారిజన్ అని చెప్పి. ఓవర్వ్యూలో ఏం రాయాలి? హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, అంతే కదా. హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, ఓవరాల్ చేంజెస్ ఏంటి. సో ఇక్కడ హైయెస్ట్ ఏది ఉందండి? Immigration, ma'am. ఇమిగ్రేషన్ ఉంది, అంతే కదా. ఓవరాల్గా మీరు ఈ చార్ట్ని చూస్తే అన్నిటికన్నా ఇమిగ్రేషన్ హైయెస్ట్ ఉంది, ఈ పాయింట్ ఒకటి రాయొచ్చు. అండ్ ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్ రెండు ఇంక్రీజ్ అయ్యాయి. 1999తో కంపేర్ చేస్తే 2008 వచ్చేటప్పటికి అన్నీ ఇంక్రీజ్ అయ్యాయి. కానీ నెట్ మాత్రం అలా లేదు, ఫ్లక్చువేట్ అయ్యింది కదా. 2004 అండ్ 2007లో మాత్రమే ఇలా ఉంది, మిగతాదంతా కొంచెం ఫ్లక్చువేట్ అవుతూ వచ్చింది, అంటే డిక్రీజ్ అవ్వడం, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం ఇలా ఉంది. ఓకే, ఓన్లీ ఈ లైన్ గ్రాఫ్ మాత్రం ఇంక్రీజ్ అయింది, నెట్ మాత్రం 2004లో 2007లో మాత్రం హైయెస్ట్ ఉంది, ఇలా రాయొచ్చు. ఓకేనా, అంతే. మీరు ఓవరాల్గా చూడగానే ఓవర్వ్యూలో హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, ఓవరాల్ చేంజ్ ఏంటి అనేది చూడండి, సరిపోతుంది. ఓకే, ఒక్కసారి ఓవర్వ్యూ చూపిస్తాను. See there, second paragraph. ఫస్ట్ పారాగ్రాఫ్ వచ్చి ఇంట్రడక్షన్, సెకండ్ పారాగ్రాఫ్ ఓవర్వ్యూ. ఇక్కడ మీరు ఫ్రేజ్ యూజ్ చేయొచ్చు, ఓవరాల్ అని. ఓవరాల్ both immigration and emigration rates rose over the period shown, but the figures for immigration were significantly higher. Immigration, emigration రెండు ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, అంటే ఈ 1999తో కంపేర్ చేస్తే 2008కి రేట్స్ ఇంక్రీజ్ అయ్యాయి. ఓకే, బట్ ద ఫిగర్ ఫర్ ఇమిగ్రేషన్ ఫర్ సిగ్నిఫికెంట్లీ హయ్యర్. ఇమిగ్రేషన్ మాత్రం కొంచెం హైయెస్ట్ ఉంది, అంటే ఇమిగ్రేషన్ కన్నా దీనికన్నా అన్నిటికన్నా ఇమిగ్రేషన్ హై ఉంది. బట్ నెట్ మైగ్రేషన్ మాత్రం ఎలా ఉంది? 2004లో 2007లో హైయెస్ట్ ఉంది. నెట్ మైగ్రేషన్ పీక్డ్ in 2004 and 2007. 2004 and 2007 ఆ 2 ఇయర్స్లో హైయెస్ట్ ఉంది, అందుకే ఇక్కడ చూసారు కదా, పీక్డ్ అని ఉంది, నెట్ మైగ్రేషన్ పీక్డ్. ఓకే,
So introduction, overview. Detail 1 and detail 2. సో లైన్ గ్రాఫ్ డీటెయిల్ 1 బార్ గ్రాఫ్ డీటెయిల్ 2 రాయకూడదు ఇక్కడ, ఎందుకంటే సేమ్ టాపిక్ కాబట్టి. అందుకే ఇయర్స్ని కంపేర్ చేయాలి, అంటే ఇయర్స్ని డివైడ్ చేసి ఇవన్నిటిని కంపేర్ చేయాలి. 1999 టు 2003 ఇవన్నీ డిస్కస్ చేయడం కష్టం కదా. 1990లో ఏమైంది, 2001లో ఏమైంది, 2002 అలా ప్రతిదీ డిస్కస్ చేయకూడదు. అందుకే చూడండి, ఇన్ 1999 ఓవర్ అంటే ఇటు సైడ్ ఎన్ని థౌజండ్స్ అనేది ఇచ్చారు కదా, 450,000 అంటే ఇక్కడ చూడండి థౌజండ్స్ అని ఇచ్చారు. ఇది 100, 150, 200, 250, 300, 350 ఇలా అండ్ సో ఆన్. ఈ మధ్యలోది 50 తీసుకోండి, 450 అట్లా. సో ఈ పాయింట్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది ఎంత ఉంది అంటే 400 మిడిల్లో ఉంది కదా, అందుకే 450,000 తీసుకోవచ్చు. 450,000 కదా, అదే రాశారు చూడండి ఇక్కడ. In 1999, over 450,000 people came to live in UK, while the number of people who emigrated stood at just under 300,000. Guys, 1 minute. Class జరుగుతుంటే ఏంటి గోల?
మ్యామ్ హలో ఇదేంటి మ్యూట్లో ఉందా? ఓ మై గాడ్, ఎస్ మ్యూట్లోకి మ్యామ్. ఎప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను ఇదంతా. లేదు మ్యామ్ అందుకని. అయ్యో, ఒకసారి ఎప్పుడు మ్యూట్ అయింది? ఇప్పుడు మ్యూట్ చేసేసాను. ఇదంతా వినలేదా? చెప్పేశాను. లేదు మ్యామ్. ఓకే, నో ప్రాబ్లం. చెప్పరేంటో అసలు మీరు. ఈ మెయిల్ స్క్రీన్ అవుతుందంటే అర్థం కాలేదు మ్యామ్. ఓకే, సో ఎక్కడి వరకు విన్నారు? 4,500 450,000 వన్ peoples has ఫిఫ్టీ been living in థౌసండ్ the UK, while the number of people who ఎస్. ఓకే, 150,000 అక్కడ ఎందుకు వచ్చింది అనేది మీరు కన్ఫ్యూజ్ అయ్యారేమో అని చెప్పి అట్లా చెప్పాను. ఇక్కడ 150,000 ఎందుకు వచ్చింది అంటే, see here, ఇక్కడ ఉంది కదా గ్రాఫ్, ఇక్కడి నుంచి ఎన్ని థౌజండ్స్ ఇంక్రీజ్ అయ్యారు అని చెప్పి రాశారు, అంటే డిఫరెన్స్ రాశారు. ఇది 150,000 ఉంది అని రాయలేదు. ఇక్కడి నుంచి ఈ 1990 నుంచి 2004కి ఎన్ని థౌజండ్స్ ఇంక్రీజ్ అయ్యారో రాశారు. అంటే అక్కడ మేడం ఇది చెప్పండి. మీ స్క్రీన్ మాకు కనపడట్లేదు మేడం. కనిపించట్లేదా? ఒక్కసారి ఉండు రోహిత్. అసలు మ్యూట్ ఎప్పుడు చేశాను? మ్యూట్లోకి మీరు ఎంత వెళ్ళిపోయి 10 సెకండ్స్ ఆపారు కదా మేడం. మౌనిక గారు మ్యూట్ చేశారేమో. అదా అసలు చూసుకోలేదు. సారీ ఓకే అండి. మేడం. ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్ థింగ్ ఏంటంటే, మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే టాస్క్ 1 ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మనకి మైండ్లో వచ్చింది ఇట్ ఈజ్ ఇంక్రీస్డ్, ఇట్ విల్ ఇంక్రీస్డ్, ఇట్ విల్ ఇంక్రీజ్, ఇవే వస్తూ ఉంటాయి కదా. కానీ మనం డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి అలవాటు చేసుకోవాలి, డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మీరు చూసారా, ఆ ఇన్ఫర్మేషన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో చూడండి. emigrated stood at, okay, the figure for net migration was around, it remained similar level. అంటే ఒకేసారి మొత్తం ఒక్క సెంటెన్స్లో ఆ హోల్ ఇన్ఫర్మేషన్ అంతా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అనేవి సెంటెన్సెస్ ఉంటాయి. చాలా హెల్ప్ అవుతుంది ఈ మెటీరియల్ మీకు. ఓకే, ఒక్కసారి చదవడం కాదు, ఆ పిక్చర్ని చూసి దాన్ని మామూలుగా మనమైతే ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఈ ఎక్స్ప్రెషన్లో ఎలా ఉంది అనేది చూడండి, అవి ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఇది చూసారా, డిఫరెన్స్ కూడా చెప్తున్నారు 150,000 160,000 అని చెప్పి, అంటే ఎంత డిఫరెన్స్ ఉందో అలా కూడా చెప్పొచ్చు మనం. బట్ దెర్ వాస్ మచ్ స్మాలర్ రైజ్ ఇన్ ఎమిగ్రేషన్, నెట్ మైగ్రేషన్ పీక్డ్ ఎట్ ఆల్మోస్ట్ 250,000. పీక్డ్ అంటే హైయెస్ట్ ఉందని అర్థం. ఓకే, పీక్డ్ అంటే ఇక్కడ కూడా యూజ్ చేసాం, పీక్డ్ అనే ఎక్స్ప్రెషన్ అంటే హైయెస్ట్ వాల్యూ ఉందని అర్థం. ఇది మన దగ్గర హ్యాండ్ అవుట్ ఉంది, అది కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో ఇంక్రీజ్, డిక్రీజ్ ఇలాంటి వర్డ్స్ ఎక్కువ రిపీట్ అవ్వకుండా చూడాలి. దాని బదులు వేరే ఇంక్రీజ్ బదులు ఇంకా సినానిమ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డీటెయిల్ 1, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డీటెయిల్ 2, 2005 to 2008 డీటెయిల్ 2 రాశారు. ఇదిగోండి, ఆఫ్టర్ 2004 ద రేట్ ఆఫ్ ఇమిగ్రేషన్ రిమైండ్ హై. హై అంటే ఇప్పటి వరకు ఇంక్రీజ్ అయింది, అగైన్ ఇట్ రిమైండ్ హై, బట్ ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎమిగ్రేటెడ్ ఫ్లక్చువేటెడ్. ఫ్లక్చువేటెడ్ అంటే మీనింగ్ ఏంటి? ఫ్లక్చువేట్ అంటే ఏంటి మీనింగ్? ఒకసారి హైగా ఉంటుంది, ఒకసారి లోగా ఉంటుంది. వెరీ గుడ్. ఫ్లక్చువేట్ అంటే ఒకసారి ఏమో హై వెళ్తుంది, ఇంకోసారి ఏమో లో. అంటే స్టాండర్డ్గా ఉండదు, ఒకేసారి ఇంక్రీజ్ అవుతే మళ్ళీ ఇంక్రీజ్ అలాగే కాదు, ఒకసారి మళ్ళీ సడన్గా డిక్రీజ్ అవ్వచ్చు, మళ్ళీ ఇంక్రీజ్ అవ్వచ్చు, మళ్ళీ డిక్రీజ్ అవ్వచ్చు. మీరు దాన్ని ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్, ఇట్ వాజ్ డిక్రీజ్డ్, ఇట్ వాజ్ అగైన్ ఇంక్రీజ్డ్, ఇట్ వాజ్ అగైన్ డిక్రీజ్డ్ అలా రాస్తే ఎలా ఉంటుంది కదా, అసలు బాగోదు.
అందుకే మనం ఫ్లక్చువేటెడ్ అని యూజ్ చేస్తాం. ఫ్లక్చువేటెడ్ అంటేనే ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ ఇంక్రీజ్ డిక్రీజ్డ్. సో ఎమిగ్రేషన్ అలా అయ్యింది, ఇమిగ్రేషన్ కూడా అలా అలా, బట్ ఓవరాల్గా మళ్ళీ డిక్రీజ్ అవ్వడం ఇంక్రీజ్డ్ అవ్వడం ఇలా ఫ్లక్చువేట్ అయ్యింది అని చెప్పొచ్చు. ఓకే, ఇదిగోండి ఫ్లక్చువేటెడ్. ఇమిగ్రేషన్ ఫెల్ సడన్లీ ఇన్ 2007. ఫెల్ సడన్లీ ఇదిగోండి కనిపిస్తుంది కదా ఈ పాయింట్, ఇమిగ్రేషన్ అలా మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది, సడన్గా పడిపోయింది అని చెప్పడాన్ని ఫెల్ సడన్లీ అంటాం. గ్రాఫ్ సడన్గా పడిపోయింది అంటాం కదండి, ఫెల్ సడన్లీ. ఇక్కడ మళ్ళీ డిక్రీజ్ అని వాడకూడదు, ఫెల్ సడన్లీ అని యూజ్ చేయొచ్చు. ఎక్కడ 2007లో. ఓకే, ఇక్కడ చూడండి ఎక్స్ప్రెషన్ భలే ఉంది. ఎమిగ్రేషన్ ఫెల్ సడన్లీ ఇన్ 2000 బిఫోర్ పీకింగ్ at about 420,000 people in 2008. అంటే ఒకే ఎక్స్ప్రెషన్లో ఆ నెక్స్ట్ పాయింట్ కూడా మనం యాడ్ చేసేసాం. ఇది 2007లో ఇలాగా ఇట్ ఫెల్ సడన్గా డిక్రీజ్ అయిపోయింది, బిఫోర్ ఇంక్రీజింగ్ అంటే 2008లో ఇంక్రీజ్ అయిందని చెప్పే బదులు, అంటే ఆ ఎక్స్ప్రెషన్ రిపీట్ అయిపోతుంది కదా, అందుకే బిఫోర్ పీకింగ్ అని యూజ్ చేసాం. బిఫోర్ పీకింగ్ అట్ అబౌట్ 450,000 పీపుల్. సో ఇవే మీరు నేర్చుకోవాల్సింది ఎక్స్ప్రెషన్స్. మీకు ఐడియా ఉంటుంది, ఓకే, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఇది ఇంక్రీజ్ అయింది, ఇది డిక్రీజ్ అయింది, ఇది ఫ్లక్చువేట్ అయింది, కానీ దాన్ని సెంటెన్స్లోకి ఎలా ఫామ్ చేయాలనేది మీకు తెలియదు. ప్రాక్టీస్ చేస్తే ఈజీని. సో నెంబర్ ఆఫ్ ఎస్సేస్ అనేవి ప్రాక్టీస్ చేయండి, నెంబర్ ఆఫ్ రిపోర్ట్ రైటింగ్ టాస్క్ అనేది. ఓకే, సో ఇలాగా 2 టాస్క్ ఇచ్చి సేమ్ టాపిక్ అయితే మనం ఇలా ఇయర్స్ని డివైడ్ చేసి అన్నీ కంబైన్ చేసి రాసేయచ్చు. కానీ ఇది చూడండి ఒకసారి, ఇది ఎలా ఉంది? ఇక్కడ ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? ఏ టాస్క్ కనిపిస్తున్నాయి? లైన్ గ్రాఫ్ అండ్ టేబుల్. లైన్ గ్రాఫ్ అండ్ టేబుల్. పైనదేమో లైన్ గ్రాఫ్, కింద వాటర్ కన్జంప్షన్ ఉంది కదా, అదేమో టేబుల్ కదా. ఇప్పుడు చూడండి, రెండు కంబైన్ చేసి రాయొచ్చా? డిఫరెంట్ టాపిక్ కదా, బట్ ఓవరాల్గా అయితే వాటర్ కన్జంప్షన్, వాటర్ యూసేజ్ గురించే మాట్లాడుతున్నారు. కానీ పైన లైన్ గ్రాఫ్ ఏమో సెక్టార్స్ మాట్లాడుతున్నారు. గ్లోబల్ వాటర్ యూస్ బై సెక్టార్ అంటే అగ్రికల్చర్, ఇండస్ట్రీ, డొమెస్టిక్. సెక్టార్స్ వాటర్ కన్జంప్షన్ మాట్లాడుతున్నారు. కానీ కింద టేబుల్లో ఏం దేని గురించి? కంట్రీస్లో వాటర్ కన్జంప్షన్ ఇన్ డిఫరెంట్ 2 కంట్రీస్ కదా. ఇదేమో సెక్టార్స్, ఇదేమో కంట్రీస్. సో రెండు కంబైన్ చేయడం అవ్వదు, రెండు కంపేర్ చేస్తూ రాయడం అవ్వదు. సో సింపుల్గా మీరు ఏం చేయొచ్చు, లైన్ గ్రాఫ్ ఇన్ డీటెయిల్ 1, టేబుల్ ఇన్ డీటెయిల్ 2, అంతే. మీకు ఆ రెండింటికి డిఫరెన్స్ అర్థమైందా? అంటే కంబైన్ చేసి ఇవ్వడం ఏంటి, డిఫరెంట్గా ఇవ్వడం ఏంటి అనేది అర్థమైందా? అంటే కాంబినేషన్స్ ఇచ్చినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వద్దు అంటున్నా. కంబైన్ చేసి ఇచ్చినప్పుడు సేమ్ టాపిక్ అంటే ఇలా ఉంటుంది. మూడిట్లకి కంపారిజన్ రావాలి కాబట్టి ఇయర్స్ని మాత్రమే డివైడ్ చేయాలి. ఇది ఒక దాంట్లో, ఈ బార్ గ్రాఫ్ ఒక దాంట్లో రాయకూడదు. కానీ ఇక్కడ అలా లేదు, రెండు డిఫరెంట్ టాపిక్. ఇది సెక్టార్స్ ఇచ్చారు, ఇదేమో కంట్రీస్ ఇచ్చారు. డిఫరెంట్ టాపిక్ కాబట్టి లైన్ గ్రాఫ్ డీటెయిల్ 1 రాయండి, టేబుల్ ఒకటే డీటెయిల్ 2 రాయండి. ఓకే, ఇక్కడ కూడా కంపారిజన్స్ వస్తాయి మనకి, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, డొమెస్టిక్కి ఈ ఇయర్స్లో కంపేర్ చేస్తూ రాయాలి డీటెయిల్ 1. ఓకే, ఇప్పుడు ఓవర్వ్యూ ఏం రాయొచ్చో చెప్పాలి మీరు. ఓవర్వ్యూ
ఓవరాల్గా చూడండి. ఓవర్వ్యూ ఏం రాయొచ్చో చెప్పండి. ఎయిర్ సౌండ్ వచ్చేస్తుంది. ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు చూడండి. హైయెస్ట్ ఏంటి లోయెస్ట్ ఏంటో చెప్పాలి, అంతే కదా. Agriculture usage is highest in the water, ma'am. Water usage is highest in agriculture and the lowest usage in the domestic, ma'am. వెరీ గుడ్. అండ్ The కమింగ్ టు sector Brazil is most, ma'am, 26,500 kilometers land of land, ma'am, utilized. Yes, in all the sectors, And population, irrigated land and water consumption per person, Brazil was highest when compared to Congo, right? In all the sectors. Yes. ఒకటి అని పర్టికులర్గా లేదు. పాపులేషన్ హైయెస్టే, ఓకే, ఇరిగేటెడ్ ల్యాండ్ హైయెస్టే, వాటర్ కన్సంప్షన్ పర్ పర్సన్ కూడా ఇదే హైయెస్ట్ ఉంది బ్రెజిల్ కదా. వెరీ గుడ్, వెరీ గుడ్ సాయి. సో ఇక్కడ చూస్తే మీరు ఓవరాల్గా రాయాలన్నప్పుడు రెండు పిక్చర్స్ని చూడండి. డిఫరెంట్ 2 సెంటెన్సెస్లో రాయొచ్చు. ఫస్ట్ సెంటెన్స్లో ఇది రాయండి, గ్లోబల్ వాటర్ యూస్డ్ బై సెక్టర్, ఆర్ ద ఫస్ట్ చార్ట్ కానీ ద లైన్ గ్రాఫ్ అని కానీ మీరు యూజ్ చేయవచ్చు. సో వాటర్ కన్జంప్షన్, వాటర్ యూస్డ్ ఫర్ agriculture was highest when compared to industrial and domestic, whereas in Brazil, అంటే లేకపోతే ద టేబుల్ అని కూడా మీరు సెపరేట్గా చెప్పొచ్చు, బ్రెజిల్ వాజ్ హైయెస్ట్ వన్ కంపేర్ టు కాంగో అని చెప్పి రాయండి. ఇన్ ఆల్ ద సెక్టార్స్ అంటే వాటర్ కన్జ్యూమ్డ్ ఇన్ బ్రెజిల్ వాజ్ హైయెస్ట్ అని చెప్పండి, దాన్ ఇన్ కాంగో అని చెప్పొచ్చు ఇన్ 2000 ఆర్ ఇన్ ద ఇయర్ 2000. ఓకే, అంతే. హైయెస్ట్ లోయెస్ట్ చెప్తే సరిపోతుంది ఓవర్వ్యూలో, అసలు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది చూడండి సెకండ్ పారాగ్రాఫ్. ఇట్ ఈస్ క్లియర్ దాట్ గ్లోబల్ వాటర్ నీడ్స్ rose significantly between 1900 and 2000. ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏం రాశారు అంటే అన్నీ ఇంక్రీజ్ అయ్యాయని రాశారు, అంతే కదా. ఈ ఇయర్తో కంపేర్ చేస్తే ఇది ఇంక్రీజ్ అయింది, ఇండస్ట్రీ ఇంక్రీజ్ అయింది, డొమెస్టిక్ ఇంక్రీజ్ అయింది, అందుకే రోజ్ అని పెట్టారు. పాస్ట్ టెన్స్, rose significantly between 1900 and 2000 and agriculture accounted for the largest proportion of water used. అందులో ఏది హైయెస్ట్ ఉంది? అగ్రికల్చర్. అకౌంటెడ్ ఇలాంటి వర్డ్సే వొకాబులరీ అవుతాయి టాస్క్ 1లో. స్టూడ్, అకౌంటెడ్, జస్ట్ ఓవర్, అండర్ ఉన్నాయి కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసే అవి, అలా సింపుల్ వర్డ్సే వొకాబులరీ అవుతాయి టాస్క్ 1లో. accounted for the largest proportion of water used. We can also see that water consumption was considerably higher in Brazil than in Congo. ఇది కూడా చెప్పాం. ఫస్ట్ సెంటెన్స్ ఏమో లైన్ గ్రాఫ్ గురించి, సెకండ్ సెంటెన్స్ ఏమో టేబుల్ గురించి. సరిపోయింది ఓవర్వ్యూ. నేను చెప్పాను కదా ఇవి ఉన్నాయి కదా పర్సంటేజెస్ కానీ ఈ వాల్యూస్ అయితే రాయకూడదు, నెంబర్స్ అయితే రాయకూడదు, కానీ ఇయర్స్ రాయొచ్చు అని. ఇదిగోండి ఇయర్స్, ఇలా ఇయర్స్ అయితే మెన్షన్ చేయొచ్చు, కానీ అది ఎంత పర్సెంట్ ఉంది అవి రాయకూడదు ఓవర్వ్యూలో. సో ఓవర్వ్యూలో ఒకసారి పిక్చర్ని చూసి ఓవరాల్ చేంజ్ ఏంటి, ఏది హైయెస్ట్ ఉంది, ఏది లోయెస్ట్ ఉంది, అంతే సరిపోతుంది. ఇప్పుడు లైన్ గ్రాఫ్ డీటెయిల్ 1 రాయండి, టేబుల్ డీటెయిల్ 2 రాయండి. ఇదిగో in 1900 around ఎంత 500 kilometers cube of water was used by agriculture sector worldwide. The figures for industrial domestic water consumption stood at around 1/5 of that amount.
అంటే ఎంత అనేది కాకుండా ఇవి 1/5 1/3 ఉంటాయి కదా, ఇలాంటివి యూస్ చేయొచ్చు. బై 2000 ఇదిగో చూసారా, మొత్తం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేదు. 1900 ఒకటి, 2000 ఒకటి, ఇంకోటి 1900 ఒకటి, 2000 ఒకటి, డీటెయిల్ 1. ఇవన్నీ రాస్తే వర్డ్ లిమిట్ ఎక్కువ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, ఇట్ విల్ సౌండ్ మెకానికల్. లిస్ట్ అవుట్ చేసినట్టు ఉండకూడదు. పర్టికులర్గా కొన్ని ఇయర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది ఒక్కటే డీటెయిల్ 1 రాస్తున్నాం కాబట్టి ప్రతి ఇయర్ రాయకుండా ఇదిగోండి ఈ పాయింట్ రాసాం, సరిపోయింది. Global water use for agriculture had increased to around 3000 kilometers cube. Industrial water use has risen to just under half that amount, and domestic consumption had reached approximately 500 kilometers cube. ఇవి ఒక 2-3 టాస్క్ టైప్స్ చదివి ఎక్స్ప్రెషన్స్ అన్ని కలెక్ట్ చేసి మీ ఓన్గా ఒకటి రాసి చూడండి. అప్పటి నుంచి మీకు అలవాటు అయిపోతుంది ఈ ఎక్స్ప్రెషన్స్ అనేవి. ఓకే, అండ్ ఈ టేబుల్ అనేది డీటెయిల్ 2. ఇన్ ద ఇయర్ 2000 పాపులేషన్స్ ఆఫ్ బ్రెజిల్, ఆ పాపులేషన్ ఎంత, వాటర్ కన్జంప్షన్ ఎంత, అండ్ ఇంకొకటి ఏంటి ఇచ్చారు, ఇరిగేటెడ్ ల్యాండ్ ఎంత అనేది రెండు కంపేర్ చేసి రాస్తారు. అదే డీటెయిల్ 2. అంతే. మీరు ఇక్కడ చూస్తే ఏ టాపిక్ ఇచ్చినా సరే, ఏ టాస్క్ ఇచ్చినా సరే సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతున్నాం. ఇంట్రడక్షన్, ఇచ్చిన క్వశ్చన్ని కొంచెం మార్చి రాయడం, పారాఫ్రేజ్ చేయడం, ఓవర్వ్యూ, హైయెస్ట్ ఏంటి, లోయెస్ట్ ఏంటి, ఓవరాల్ చేంజ్ ఏంటి, అంతే. ఇచ్చిన క్వశ్చన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం. ఒకటి డీటెయిల్ 1, ఒకటి డీటెయిల్ 2. ఓకే, ఇదే కాదు ఏది ఇచ్చినా సరే అంతే. ఇంట్లో కొన్ని ఎక్సర్సైజెస్ కూడా ఉంటాయి, ఇలా గ్యాప్స్ ఫిల్ చేయడం, అవి కూడా చూడండి. ఇది బార్ గ్రాఫ్. అగైన్ ఇలా 2 ఇచ్చారు పిక్చర్స్ అంటేనే చూడండి అది సేమ్ టాపికా కాదా అనేది. సేమ్ టాపికా కాదా, ఇది చూడండి. డిఫరెంట్. మ్యారేజ్, మ్యారిటల్ స్టేటస్. డిఫరెంట్ టాపిక్ కదా. సో పైన డిఫరెంట్గా ఉంది, కింద డిఫరెంట్గా ఉంది. నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ అన్నారు, ఇక్కడేమో స్టాటస్ ఏంటో చెప్తున్నారు. నెవర్ మ్యారీడ్, మ్యారీడ్, విడోడ్, డివోర్స్డ్. అక్కడేమో నెంబర్ ఆఫ్ మ్యారేజెస్ అండ్ డివోర్స్, డిఫరెంట్ ఇయర్స్. ఇది డీటెయిల్ 1 రాయండి, ఇది డీటెయిల్ 2 రాయండి, సరిపోతుంది. ఓకే, ఇక్కడ మ్యారేజెస్ అండ్ డివోర్స్ అయితే ఇక్కడ స్టాటస్ చెప్తున్నారు, ఆ ఇయర్ బట్టి స్టాటస్ చెప్తున్నారు. డిఫరెంట్ టాపిక్. ఓకే, సో ఇది డీటెయిల్ 1 రాస్తారు, ఇది డీటెయిల్ 2 రాస్తారు. ఇవన్నీ ఒకసారి మీరు చూస్తారా మెటీరియల్ పంపిన తర్వాత? ఇంట్రొడక్షన్ ఎలా పారాఫ్రేజ్ చేశారు, ఓవర్వ్యూ ఎలా రాశారు, సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉన్నాయి, అలా ప్రాక్టీస్ చేయాలి ప్రతిదీ కూడా. ఎందుకంటే ప్రతిదీ సేమ్ టాపిక్ అండి, సేమ్ స్ట్రక్చర్ ఫాలో అవుతాం. ఇక్కడ 3 ఇచ్చారు, ఇలా 3 కన్నా ఎక్కువ ఇచ్చినా సరే మనం ఎలా చేసినా కూడా కంపారిజన్స్ వస్తాయి, ఎలా డివైడ్ చేసినా కూడా. యావరేజ్ ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్ అన్నారు, సైంటిస్ట్ అండ్ టెక్నీషియన్స్ పర్ 1000 people అన్నారు, స్పెండింగ్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అన్నారు. స్పెండింగ్ ఆన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎలా డివైడ్ చేయొచ్చు? డెవలపింగ్ కంట్రీస్ అండ్ ఇండస్ట్రియల్. ఎస్, మీరు డెవలపింగ్ కంట్రీస్, ఇండస్ట్రియల్స్ కంట్రీస్ తీసుకుంటే ఈ 3కి కంపారిజన్ వస్తాయి. లేదు అంటే ఈ రెండిట్లకి కంపారిజన్ కావాలి అంటే వీటిల్ని డివైడ్ చేసుకోవాలి. అంటే ఈ రెండిట్లని డీటెయిల్ 1, ఇది డీటెయిల్ 2. ఎలా డివైడ్ చేసుకున్నా మనకి కంపారిజన్ వస్తాయి, ప్రాబ్లం లేదు ఇలాంటి టాస్క్లో. ఓకేనా? సేమ్ స్ట్రక్చర్, ఇంట్రడక్షన్, ఓవర్వ్యూ, డీటెయిల్ 1, డీటెయిల్ 2. చదవండి ఇవన్నీ, ఎందుకంటే సేమ్ స్ట్రక్చర్.
ఇంతే, ఇది కూడా ఎలా డివైడ్ చేసినా మనకి కంపారిజన్ వస్తుంది. ఇవన్నిటికి కంపారిజన్ కావాలి అనుకుంటే కనుక ఇవి డివైడ్ చేసేయండి. జర్మనీ ఇటలీ డీటెయిల్ 1, ఫ్రాన్స్ బ్రిటన్ డీటెయిల్ 2. అప్పుడు ఇవి ఉన్నాయి కదా, గూడ్స్ ఉన్నాయి కదా, కన్జ్యూమర్ గూడ్స్, ఇవి ఇవి కంపేర్ చేస్తూ రాయొచ్చు. అగైన్ సేమ్ స్ట్రక్చర్, ఇంట్రడక్షన్, ఓవర్వ్యూ, డీటెయిల్ 1, డీటెయిల్ 2. ఇక్కడ ఇస్తారు ఎన్ని వర్డ్స్ ఉన్నాయి కదా, 154 వర్డ్స్ ఉన్నాయి. ఇది కూడా బార్గ్రాఫే. ఇది కొంచెం డిఫరెంట్గా ఎందుకు ఉంది అంటే నెగిటివ్ వచ్చాయి కాబట్టి కిందకు వచ్చింది గ్రాఫ్, అంతే. మైనస్ వాల్యూస్ ఉన్నాయి కదా, అందుకే కిందకి వచ్చింది గ్రాఫ్. ఇది కూడా బార్గ్రాఫే. మ్యామ్ స్టార్టింగ్ లో మీరు ఏదో చూపించారు కదా ఏంటండి? మైక్ మ్యూట్ అయినప్పుడు, మైక్ మ్యూట్ చేసినప్పుడు పేజ్ స్టార్టింగ్ లో సంథింగ్ ఏదో ఏంటది? టిప్స్ లాగా. ఇదా? ఇవా? ఎస్, ఇవేంటి అంటే లైన్ గ్రాఫ్ ఎగ్జాంపుల్స్, అంటే ఏమేమి ఉన్నాయో ఇందులో ఉంటాయి. కాంటెంట్స్ మా ఇది లైన్ గ్రాఫ్ ఉంటుంది, బార్ గ్రాఫ్ ఉంటుంది, టేబుల్ ఉంటుంది, పై చార్ట్ ఉంటుంది, మ్యాప్ ఉంటుంది, ప్రాసెస్ డయాగ్రామ్, ఏ పేజ్ నెంబర్స్లో ఏవి ఉన్నాయి అని ఉంటాయి. అంటే ఈ మెటీరియల్లో మొత్తం అన్ని టాస్క్ కవర్ అవుతున్నాయి. చూసారా, ప్రాసెస్ డయాగ్రామ్, మ్యాప్, పై చార్ట్, టేబుల్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్, 6 టాస్క్ టైప్ కూడా కవర్ అవుతాయి. అన్నిటికీ ఆన్సర్స్ ఉన్నాయి. సో మీరు చూసి ఈజీగా ప్రాక్టీస్ చేయొచ్చు అని చెప్పాను అనమాట ఇందాక. బ్లాంక్స్ ఉన్నాయి కదా మ్యామ్, ఇప్పుడు నెక్స్ట్ పేజ్ లో వస్తుంది. ఇవా? ఇది ఇవి గ్రామటికల్గా మీరు సరిగ్గా పెడుతున్నారా లేదా అనేది ఇక్కడ ఇచ్చారు కదా పైన, అది చూసి ఇది ఎక్కడ అంటే సూట్ అవుతుంది అనేది రాయాలి. ప్రొడ్యూస్డ్ ఎక్కడ, రీచింగ్ ఫెల్ ఎక్కడ, రెస్పాన్సిబుల్ ఎక్కడ, సా ఎక్కడ, కన్సిడబుల్ టర్మ్స్ ఎక్కడ అనేది ఈ గ్యాప్స్లో ఫిల్ చేయాలి. అంటే మీరు కంపల్సరీ ఆ పిక్చర్ చూడాలి సరిగా, అండ్ ఇది చదువుతూ ఇది ఎక్కడ సూట్ అవుతుందో చేయాలి. ఇది ఎక్సర్సైజ్ మీరు చెయ్యండి. ఇది ఇలాంటివి మధ్యలో చాలా ఉంటాయి చూడండి. ఇదిగో వన్స్ కొన్ని చదివిన తర్వాత అప్పుడు చేయండి. కొన్ని శాంపిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ చదివిన తర్వాత చేస్తే ఈజీ అవుతుంది. మీకు ఏ ఎక్స్ప్రెషన్ ఎక్కడ యూజ్ చేయాలో తెలుస్తుంది. టేబుల్ ఇది ఎలా డివైడ్ చేస్తారో చెప్పండి. డీటెయిల్ 1, డీటెయిల్ 2. సిటీ డేట్ ఓపెన్, అదొక టాస్క్. డేట్ ఓపెన్ ఆ 3కి కంపారిజన్ కావాలి అంటే మనం సిటీస్ని డివైడ్ చేసేయచ్చు కదా. హైయెస్ట్ ఫస్ట్ 3 రాసుకుని నెక్స్ట్ లోయెస్ట్లో ఏమున్నాయో నెక్స్ట్ 3 రాస్తే సరిపోతుంది. అంతే కదా. ఇప్పుడు మీరు అందులో టేబుల్ కూడా చూస్తే హైయెస్ట్ 3 ఉన్నాయి, లోయెస్ట్ 3 ఉన్నాయి. చూడండి, ఈ 3 సిటీస్ డీటెయిల్ 1 రాయండి, ఈ 3 సిటీస్ డీటెయిల్ 2 రాయండి, సరిపోతుంది. హైయెస్ట్ లోయెస్ట్, అప్పుడు ఆ 3కి కంపారిజన్ వస్తుంది మనకి. డేట్ ఓపెన్, కిలోమీటర్స్ ఆఫ్ రోడ్, ప్యాసింజర్స్ పర్ ఇయర్. ఇదిగోండి, లండన్, టోక్యో, ప్యారిస్, రిమైనింగ్ 3 డీటెయిల్ 2.
చూసారా? ఓవర్వ్యూ ఏంటి, ఏది హైయెస్ట్ ఉంది, ఏది లోయెస్ట్ ఉంది అంతే. The table compares 6 networks in terms of the age, size, and number of people who use them each year. It is clear that 3 oldest underground systems are larger and serve significantly more passengers than the newer systems. Newer, older. Years ఉన్నాయి కదా. ఈ పైది ఏంటి, ఇక్కడ అన్నారు కదా ఓల్డ్ సిస్టమ్స్ అనేవి ఎక్కువ సర్వ్ చేశాయి, అన్నిట్లోనూ హైయెస్ట్ ఉంది. ఈ న్యూ సిస్టమ్స్ ఏమో లోయెస్ట్ ఉన్నాయి అన్ని. అంటే ఇది ఓల్డర్ సిస్టమ్స్ 3 years, ఇది న్యూయే కదా. 2001, 1981, 1976 ఇవి న్యూలోకి వస్తాయి, ఇది ఓల్డ్లోకి వెళ్తుంది. అదే రాస్తారు ఓవర్వ్యూలో. అది ఎంత అనేది రాయకూడదు మనం, ఈ వాల్యూస్ రాయకూడదు మనం ఓవర్వ్యూలో. బట్ డీటెయిల్ 1, డీటెయిల్ 2లో కంపల్సరీ రాయాలి. ఓకే, ఇంకంతే, ప్రతిదీ సేమ్ స్ట్రక్చర్ ఉంటుంది. మీరు పంపించిన తర్వాత ఇది నెగ్లెక్ట్ చేయకుండా చదవండి, ప్రతిదీ కూడా చాలా హెల్ప్ అవుతుంది మెటీరియల్. ఇవన్నీ కూడా బ్యాండ్ 9, ఐ మీన్ ఈ సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉంటే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. సో ఇలాంటివి ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంప్రూవ్ అవుతుంది మీ రైటింగ్ స్కిల్స్ అనేవి. రైటింగ్ టాస్క్ 1లో కూడా టేబుల్లోకి వస్తుంది. ఇది మీకు గ్యాప్స్ ఇచ్చారు. ఇవి మేల్స్ ఒకటి ఫీమేల్స్ ఒకటి రాయొద్దు, ఇవి డివైడ్ చేయండి. మేల్కి ఫీమేల్స్కి కంపారిజన్ రావాలి కాబట్టి ఇక్కడ వరకు డీటెయిల్ 1, ఇవి డీటెయిల్ 2. గుర్తుపెట్టుకోండి, పెద్దగా ఉంది అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు, ఓకేనా? ఇందులో కొన్ని పాయింట్స్ తీసుకుని మిగతావన్నీ సిమిలర్ లెవెల్లో ఉన్నాయని రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రెస్టింగ్, పర్సనల్ కేర్ సిమిలర్గా ఉన్నాయి, ఆ రెండు కలిపి రాసేయండి. అంతేకాని ఇది సెపరేట్ సెంటెన్స్, ఇది సెపరేట్ సెంటెన్స్ రాయకూడదు. అలా కొన్ని పాయింట్స్ తీసుకుని, అంటే ఒక్కసారి కొద్దిసేపు చూడండి ఆ ఇచ్చిన పిక్చర్ని, అబ్జర్వ్ చేయండి, వెంటనే స్టార్ట్ చేసేయొద్దు. అందుకే ప్లానింగ్ అని అన్నాం. 3 minutes కొంచెం ప్లాన్ అయిన తర్వాత, ప్లానింగ్ అంటే ఏం లేదు, ఓన్గా ఆలోచించవలసింది ఏమీ లేదు. ఏది ఎలా డివైడ్ చేయాలి అనేది ఒక్కసారి ప్లాన్ చేసుకోండి, ఆ తర్వాత డివైడ్ చేయండి, రైటింగ్ స్టార్ట్ చేయండి. ఇవి కూడా కంట్రీస్ డివైడ్ చేసేయచ్చు. మరి ఒకటి ఎక్స్ట్రా ఉంది కదా అంటే పర్లేదు, ఈ 3 డీటెయిల్ 1, ఈ 2 డీటెయిల్ 2, ప్రాబ్లం ఏం లేదు. అలా వేరియేషన్ వచ్చినా అసలు ప్రాబ్లం లేదు. చూడండి, ఇది 4 lines వచ్చాయి, దానికన్నా కొంచెం తక్కువ వచ్చింది, ప్రాబ్లం ఏం లేదు. ఇది పై చార్ట్, ఇది ఎలా డివైడ్ చేయొచ్చు? ఎలా డివైడ్ చేయొచ్చు కోల్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్. వెరీ గుడ్. ఇవి ఉన్నాయి కదా కేటగిరీస్, వెరీ గుడ్. ఈ అన్నిటికి కంపారిజన్ కావాలంటే ఇవి డివైడ్ చేసేయండి, సరిపోతుంది. ఇక్కడ 1980, 2000, 1980, 2000 ఇది ఆస్ట్రేలియా, ఇది ఫ్రాన్స్. సో ఈ రెండిట్లకే కంపారిజన్ ఉంటే బాగుంటుంది కాబట్టి ఇవి డివైడ్ చేసేయండి. కోల్, ఆయిల్, న్యాచురల్ గ్యాస్ డీటెయిల్ 1, హైడ్రో పవర్, న్యూక్లియర్ పవర్ డీటెయిల్ 2. ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు, ఓకే? అందుకే కొన్ని పాయింట్స్ తీసుకోండి, కంపేర్ చేస్తూ రాయండి, సరిపోతుంది. సో ఇక్కడ యూనిట్స్ ఉన్నాయి కాబట్టి ఓవర్వ్యూలో యూనిట్స్ రాసుకోవచ్చు. 1980 100 యూనిట్స్ ఉంటే 2000 170, ఇది 90 ఉంటే 2000. అంటే ఇయర్ పెరిగే కొద్ది యూనిట్స్ పెరుగుతున్నాయి ఓవరాల్గా టోటల్ ప్రొడక్షన్లో. ఓవర్వ్యూ చూడండి, టోటల్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అంతే కదా, టోటల్ ప్రొడక్షన్ increased dramatically from 1980 to 2000 in both Australia and France. రెండిట్లో కూడా టోటల్ ప్రొడక్షన్ అనేది ఇంక్రీజ్ అయింది. అందుకే ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి మీరు,
ఇది ఒక్కటే కాదు, కింద ఏమి ఇచ్చారో కూడా చూడాలి. While the totals for both countries were similar, there were big difference in fuel sources used. ఎందులో డిఫరెన్స్ ఉంది, బిగ్ డిఫరెన్స్ అంటే ఇందులో అనేది యూసేజ్ చెప్పారు. ఓవరాల్గానే మాట్లాడండి, ఒక్కొక్క పాయింట్ తీసుకోవద్దు. అంతే. చూసారా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కోల్, న్యూక్లియర్ పవర్, ఇవి డివైడ్ చేశారు. మిగతాది డీటెయిల్ 2 రాశారు. బట్ ఆ 2 కంట్రీస్ని కంపేర్ చేశారు. 170 వర్డ్స్ అంటాం. చూసారా, ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇది పెద్దగా ఉంది. ప్రాబ్లం లేదు ఈ వేరియేషన్ వస్తే, కానీ ఓవరాల్గా అన్నీ కవర్ అవ్వవలసిన అవసరం లేదు. ఒకే సెంటెన్స్లో అన్నీ కంపేర్ చేస్తూ రాసేయచ్చు. సో అది మీరు బాగా చదివితే ఇవి ఫిల్ చేయడానికి మీకు ఈజీగా ఉంటుంది. ప్రతి దాంట్లో ఎక్సర్సైజ్ ఉంటుంది. యాక్చువల్లీ ఇలాంటివి ఇవ్వట్లేదు, మ్యాప్ ఇది. ఇలాంటివి అయితే ఇవ్వట్లేదు. ఎలాంటివి ఇస్తారు అంటే డెమో సెషన్లో చూపించాను కదా, ఇది చూడండి ఈ పిక్చర్. స్టాక్ఫోర్డ్ 1930, 2010 ఇలా కంపారిజన్ ఇస్తారు. ఆ మ్యాప్ ఒక్కసారి చూడండి, ఎలా డివైడ్ చేయొచ్చో చెప్పండి. పైన మ్యాప్ 1930, 2010 ఎలా డివైడ్ చేయొచ్చు? అర్థమే కావట్లేదు అన్న అసలుకి. కనిపించట్లేదా? అర్థం కావట్లేదు నా పరిస్థితి. లోపలిది వదిలేయండి. అంటే నేను అడుగుతుంది ఏంటంటే ఇది డీటెయిల్ 1, ఇది డీటెయిల్ 2 అలానా, లేకపోతే ఎలా అనేది చూడండి. డీటెయిల్ 1లో 1930 గురించి, డీటెయిల్ 2లో 2010 గురించి. ఓకే, డెవలప్మెంట్స్ అనేవి దాని గురించి రాస్తాను. ఒకటే క్వశ్చన్ అసలుకి. ఇది 1930, ఇది 2010 రాయొచ్చు అంటున్నారా? ఇది మ్యాప్ అంటే ఏంటి? ఇది స్టాక్ఫోర్డ్, ఇది స్టాక్ఫోర్డే. 1930లో ఎలా ఉంది, 2010లో ఎలా ఉంది అంటే డెవలప్మెంట్ ఎలా జరిగింది అనేది ఇక్కడ కంపారిజన్ కదా. ఎస్, ఈ రెండింటికి కంపారిజన్ రావాలి అంటే ఇది డీటెయిల్ 1, ఇది డీటెయిల్ 2 రాసామనుకోండి, కంపారిజన్ ఎలా వస్తుంది? 1930లో ఇలా ఉంది, 2001లో ఇలా ఉంది అని రాస్తారు. కంపారిజన్ రావాలంటే మీరు ఏం చేయాలి? రెండింటిని కంబైన్ చేసి రాయాలి, అంతే కదా. కంబైన్ చేసి ఎలా రాస్తాము అంటే మేజర్ చేంజెస్ అన్నీ తీసుకోండి. డీటెయిల్ 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది కదా, మేజర్ చేంజ్ గార్డెన్, లార్జ్ హౌస్ ఉండేది, ఇక్కడ ఏముంది, రిటైర్మెంట్ హోమ్ ఉంది. మేజర్ చేంజ్ అంటే ఈ పార్ట్ ఎలా చేంజ్ అయ్యింది. సో ఇన్ 1930 it was there was a large house and with some garden area అని చెప్పి రాయొచ్చు. కానీ అది ఎలా చేంజ్ అయ్యింది అంటే 2010కి వచ్చేటప్పటికి గార్డెన్ ఏరియా, లార్జ్ హౌస్ ఎలా చేంజ్ అయ్యింది? The garden area was completely removed, okay, and it was completely refurbished and finally become a retirement house. Finally changed as retirement house and చెప్పి రాయొచ్చు, retirement home. సో ఈ చేంజ్ ఎలా జరిగింది అనేది 1930, 2010 రెండు కంబైన్ చేసి రాయాలి. ఎలా హాఫ్ కింద ఎలా డివైడ్ చేస్తారు అంటే మేజర్ చేంజెస్ అన్ని డీటెయిల్ 1 రాయండి, ఇంకా మిగతా చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి కదా అవన్నీ డీటెయిల్ 2 రాయండి, సరిపోతుంది.
మ్యాప్ మాత్రం ఇలాంటిది ఇస్తే కనుక ఒకటి డీటెయిల్ 1 ఒకటి డీటెయిల్ 2 రాయొద్దు, రెండు కంబైన్ చేసి రాయండి. హాఫ్ పార్ట్ డీటెయిల్ 1 హాఫ్ పార్ట్ డీటెయిల్ 2 ఎలా చేంజ్ అయింది, దిస్ విస్ రిమూవ్డ్ అండ్ దిస్ పార్ట్ ఈజ్ అలోకేటెడ్ ఫర్ దిస్, అలా కంపేర్ చేస్తూ రాయాలి. ఓకేనా? అంటే మ్యాప్ ఒకటే అలా చేయండి, మిగతాదంతా మనకి ఎలా బాగా కంపారిజన్స్ వస్తాయో అలా చేయొచ్చు. మ్యాప్ మాత్రం ఒకటి డీటెయిల్ 1 ఒక డీటెయిల్ 2 రాయొద్దు. అండ్ ఇందులో అలాంటిది ఉంటుంది చూడండి. గ్యాలరీ ఇక్కడ ఇచ్చారు, మీకు కనిపించట్లేదు కదా, ఎగ్జిస్టింగ్ ప్లాన్ ఇది, కిందది వచ్చి ప్రపోజ్డ్ ప్లాన్. ఇప్పుడు ఉన్నది ఇది, దీన్ని ఇలా చేంజ్ చేద్దాం అనుకుంటున్నారు, ప్రపోజ్డ్ ప్లాన్. ఆ చేంజెస్ ఏంటి అనేది కంపేర్ చేస్తూ రాయాలి. ఎగ్జిస్టింగ్ ప్లాన్ డీటెయిల్ 1 ప్రపోజ్ ప్లాన్ డీటెయిల్ 2 రాయకూడదు. ఓకే, రాస్తారు కొన్ని వాటిలో రాస్తారు, కానీ ఇలా రెండు కంబైన్ చేసి రాస్తేనే మీకు స్కోర్ ఎక్కువ వస్తుంది. సో ఓవరాల్గా ఎంట్రన్స్ మ్యాప్ ఏది ఇచ్చినా రెండు కంబైన్ చేసేయాలి మ్యామ్. ఏ టైప్ ఆఫ్ మ్యాప్ ఇచ్చినా రెండు కంబైన్ చేసేయాలా? కంబైన్ చేసి రాయాలి. మ్యాప్స్ ఏదైనా సరే ఆ రెండింటిని కంబైన్ చేసి రాయాలి. అదేనా అడిగారు సాయి? ఎస్ మ్యామ్. మ్యాప్స్ ఏది ఇచ్చినా సరే కంబైన్ చేసే రాయండి, ఎందుకంటే ఆ రెండింటిని కంపారిజన్ కదా మనకి కావాల్సింది. అదొక దాంట్లో ఇదొక దాంట్లో రాస్తే కంపేర్ చేయలేము సరిగా కదా, అందుకే ఇలా రాయండి. ఎంట్రన్స్ అన్నారు కదా, కానీ ఇక్కడ ఎంట్రన్స్ అంటే ప్రపోజ్ ప్లాన్లో ఎంట్రన్స్ అక్కడ కంప్లీట్గా రిమూవ్ చేసేసారు. ఎంట్రన్స్ ఎక్కడ పెట్టారు అంటే ఇక్కడ పెట్టారు ఎంట్రన్స్. అలా ఏం చేంజెస్ ఉన్నామనేది కంపేర్ చేస్తూ రెండింటిని రాయాలి, ఎగ్జిస్టింగ్ ప్లాన్ ప్రపోజ్ ప్లాన్. అండ్ ఇక్కడ పర్మనెంట్ ఎగ్జిబిషన్ స్పేస్ ఉండి టెంపరీది కూడా ఉంది, కానీ టెంపరీ తీసేసి మొత్తం పర్మనెంట్ ఎగ్జిబిషన్ స్పేస్ చేస్తారు దీన్ని. అలా ఏం చేంజెస్ ఉన్నాయో చూసి దాన్ని బట్టి మీరు కంపేర్ చేస్తూ రాయాలి, అదే ఉంటుంది ఇందులో. ఇదిగో however, సో ఇది ఇలా ఉంటే however the plan is to move the entrance to Parkinson Court side of the building. ఇలాంటివి యూస్ చేయాలి కంపల్సరీ. కంపేర్ చేస్తారు చూడండి, ప్రెజెంట్ ఇలా ఉంది బట్ అది ఇలా మూవ్ చేయాలని అనుకుంటున్నారు ప్రపోజ్ ప్లాన్లో. ఓకే, ఇన్ ప్లేస్ ఆఫ్ లాబీ ఆఫ్ ఆఫీస్ ఏరియా విల్ ఆర్ షోన్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ ప్లాన్. The new gallery plan shows an education office, a small storage area. The permanent exhibition space in the redeveloped gallery will be about twice as large and it will occupy the area and it is now used for temporary exhibition. There will also be a new room for special exhibitions. This room shown in red on the existing plan and it is not currently part of gallery. Renditli combine chesi rasam chudandi. ఎగ్జిస్టింగ్ ప్లాన్ పర్మనెంట్ ఎగ్జిబిషన్స్ ఇవి అంటే ప్రపోజ్డ్ ఎగ్జిస్టింగ్ ప్లాన్ రెండు కంబైన్ చేసి రాసాం. మరి ఓవర్వ్యూలో ఏం రాసామంటే మేజర్ చేంజ్ ఏంటో రాసాం. ఇట్ ఈస్ క్లియర్ దట్ సిగ్నిఫికెంట్ చేంజెస్ విల్ బీ మేడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజ్ ఆఫ్ ఫ్లోర్ స్పేస్ ఇన్ ద గ్యాలరీ. ఫ్లోర్ స్పేస్ ఒకటి, there will be completely new entrance and more space for exhibitions. Entrance okati, space exhibitions okati. Major changes avi ante kada. Entrance okati, exhibition space okati. ade rasam overview lo. Okay, rendu combine chesi raayandi. ఏంటి అంటే డయాగ్రామ్, ఒక ప్రాసెస్లో వెళ్ళలేదు కానీ ఒక డయాగ్రామ్ అయితే ఇచ్చారు. కూల్ క్లైమేట్, వార్మ్ క్లైమేట్ ఈ రెండింటికే కంపారిజన్, అందుకే ఇది ఒక దాంట్లో రాయొద్దు, రెండు కంపేర్ చేస్తూ రాయండి.
కూల్ క్లైమేట్ అయితే ఆ రూఫ్ ఎలా ఉంటుంది, విండోస్ ఎలా ఉంటాయి. వార్మ్ క్లైమేట్ అయితే రూఫ్ ఎలా ఉంటుంది, విండో డైరెక్షన్స్ ఆ ఎయిర్ మూవ్ అవడానికి ఎలా ఉంటుంది అనేది కంపారిజన్ ఇక్కడ. ఇంట్రడక్షన్, ఓవర్వ్యూ, డీటెయిల్ 1, డీటెయిల్ 2. ఇదిగోండి, cool climate house has high angled roof which allows sunlight to enter through the window. By contrast, లింకర్స్ యూజ్ చేయాలి అన్నాను చూడండి, ఇదే లింకర్స్ అంటే. బై కాంట్రాస్ట్ వార్మ్ క్లైమేట్కి ఎలా ఉందో రాసాం. ఓకే, ఇది హై యాంగిల్ రూఫ్ అయితే ఇదేంటి, పీక్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద రూఫ్ పీక్. అదేమో యాంగిల్ రూఫ్ అయితే ఇదేమో ఇలా ఉంటుంది అని చెప్పి రెండు కంపేర్ చేస్తూ రాస్తున్నాం. చదవండి. ఇలాంటివి రావట్లా, ఇందాక చూపించాను కదా మ్యాప్, ఇది కూడా మ్యాపే అవుతుంది, డయాగ్రామ్ కాదు మ్యాప్ ఇది. ఇలాంటివి ఇవ్వట్లేదు మనకి. ఇందాక ఎగ్జిస్టింగ్ ప్లాన్, ప్రపోజ్ ప్లాన్ ఇలా 2 ఉన్నాయి కదా, అలాంటివి ఇస్తారు. సో రెండు కంబైన్ చేసి రాయొచ్చు. ఇది కూడా డయాగ్రామే, ఇన్పుట్ ఇది, అవుట్పుట్ ఇది. సో మధ్యలో ప్రాసెస్ ఏంటి, దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఈ రెండు డీటెయిల్ 1 రాయండి, ప్రిపేరింగ్ ఫర్ బ్రాడ్కాస్ట్ ఒకటి, డీటెయిల్ 2 రాయండి. ఇన్కమింగ్ ఇన్ఫర్మేషన్ అది ఎలా ఎన్ని స్టేజెస్లో ఉంటుంది, అది నెక్స్ట్ ఏంటి, ఎనాలిసిస్ అండ్ ఫోర్కాస్టింగ్ ప్రాసెస్. స్టేజ్ 1, స్టేజ్ 2, 3 స్టేజెస్ ఉన్నాయి. ఫైనల్గా బ్రాడ్కాస్ట్. Four stages: processing, beginning with the collection of information, analyzed, prepared for presentation, finally broadcast. 1, 2, 3, 4. 2 steps detail 1, 2 steps detail 2 అలా తీసుకోవచ్చు. ఇవన్నీ చదవండి. ఇది కూడా ప్రాసెస్. 1, 2, 3, 4 డీటెయిల్ 1, రిమైనింగ్ పార్ట్ డీటెయిల్ 2. ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఓవరాల్గా దేని గురించి అనేది ఓవర్వ్యూలో రాయండి, సరిపోతుంది. ఇక్కడ ఓవర్వ్యూ మీకు హోంవర్క్ ఇచ్చారు, ఇంట్రడక్షన్, ఓవర్వ్యూ, డీటెయిల్ 1, డీటెయిల్ 2 అయితే ఇచ్చారు ఇక్కడ. ఇదేంటంటే సైక్లిక్ ప్రాసెస్ ఇవ్వచ్చు, సైక్లిక్ ప్రాసెస్ కూడా ఇవ్వచ్చు. సైక్లిక్ ప్రాసెస్ అంటే చూడండి, వాటర్ ఎవాపరేట్ అవుతుంది, ఓకే, క్లౌడ్ ఫార్మేషన్ జరుగుతుంది, ఫైనల్గా మళ్ళీ ఓషన్లోకి వస్తుంది ఆ వాటర్, మళ్ళీ ఎవాపరేట్ అవుతుంది. అంటే ఇట్స్ సైక్లిక్ ప్రాసెస్. What type of graph, ma'am? Map only. వాటర్ ఎట్లా ఎవాపరేట్ అవుతుంది, డయాగ్రామ్ షోస్ వాటర్ సైకిల్. ఇట్ ఈస్ కాల్డ్ as వాటర్ సైకిల్. సో ప్రాసెస్ అంటే 3 స్టేజెస్ ఉన్నాయి కదా, 1, 2 స్టేజెస్ డీటెయిల్ 1, థర్డ్ స్టేజ్ లాంగ్ ఉంది కాబట్టి డీటెయిల్ 2 తీసేసుకోవచ్చు. ఇదిగోండి వాటర్ సైకిల్, which is the continuous movement of water and above, below the surface of the earth, below the surface of the earth, above the surface of the earth. వాటర్ సైకిల్. ఇక్కడ మనకి ఇచ్చారు కదా వర్డ్స్, ఇవన్నీ యూజ్ చేసుకుని మనం సెంటెన్స్ ఫామ్ చేయాలి. ఈ 2 స్టేజెస్ డీటెయిల్ 1 తీసుకోండి, ఈ ఫైనల్ స్టేజ్ ఒకటి డీటెయిల్ 2 తీసుకోండి. అంటే క్లౌడ్ ఫార్మేషన్ జరిగి రెయిన్ పడిన తర్వాత అది మళ్ళీ ఎలా ఓషన్లోకి వస్తుందా అనేది థర్డ్ స్టేజ్. చూడండి ఓవర్వ్యూలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, అవి ఏంటి అనేది రాశారు. ఓవరాల్ అని రాయండి ఇక్కడ స్టార్టింగ్లో.
Overall, there are 3 main stages are shown on the diagram. Ocean water evaporates, falls as rain, and eventually runs back into the ocean again. 3 stages. First is beginning at the evaporation stage. Beginning stage ఏంటి, ఆ ప్రొసెసర్ ఏంటి. సెకండ్ స్టేజ్ కూడా డీటెయిల్ 1లో రాసాము, డీటెయిల్ 2లోనేమో థర్డ్ స్టేజ్ రాసాము. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తారా? పంపిస్తాను ఈరోజు మెటీరియల్. పంపించండి మేడం. ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా సరే నన్ను అడగొచ్చు. ఈ పని చేయండి, మీరు సెంటెన్స్ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, అది నోట్ చేయండి. ఒక బుక్ పెట్టుకుని టాస్క్ 1 అని హెడ్డింగ్ పెట్టి ఆ ఇంక్రీజ్ అవుతున్న దాన్ని ఎలా స్టూడెంట్ ఉన్నాయి కదా, స్టూడెంట్ అని, అకౌంటెడ్ అని, ఇవన్నీ నోట్ చేసుకుని మీరు ట్రై చేయండి. అంటే ఒక సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి, ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకుని. అలా మెల్లిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తుంది. ఓకేనా? అండ్ మీకు ఇవన్నీ పంపిస్తాను. మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి చాలా. ఇదేంటంటే హ్యాండ్ అవుట్. చూడండి, ఇంక్రీజ్ బదులు మీరు ఏం యూజ్ చేయొచ్చు అంటే, ఫస్ట్ డిక్రీజ్ పెట్టారు, డిక్రీజ్ బదులు డిక్లైన్ అని యూజ్ చేయొచ్చు, డిక్రీజ్ అని యూజ్ చేయొచ్చు, డిప్, డ్రాప్, ఫాల్, స్లంప్ అన్నా కూడా డిక్రీజే. ఇంక్రీజ్ బదులు పీక్, ఫ్లక్చువేషన్ కాదు, గ్రోత్, ఇంక్రీజ్, రైజ్, అది ఇంక్రీజ్కి యూజ్ చేయొచ్చు. ఆ వేరియేషన్, ఫ్లక్చువేషన్ ఇవి కూడా యూజ్ చేయొచ్చు, అంటే ఇచ్చిన టాస్క్ బట్టి. ఇవి లైన్ గ్రాఫ్కి చాలా హెల్ప్ అవుతాయి. సో ఇది ఒకటే కాకుండా మీరు వొకాబులరీ అంటున్నాం కదా, అది ఎలా ఇంక్రీజ్ అయింది, ఎలా డిక్రీజ్ అయిందో చెప్పడానికి ఈ కాంబినేషన్స్. ఓకే, ఇంక్రీజ్ అవుతుందని అయితే చెప్తాము, మరి ఎలా ఇంక్రీజ్ అయింది? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అంటే మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చిందా, సడన్గా ఇంక్రీజ్ అయిందా, సడన్గా డిక్రీజ్ అయిందా, ఇవి హెల్ప్ అవుతాయి. ఇది కుదిరితే ప్రింట్అవుట్ తీపించేసుకోండి, 2 పేజెసే ఉంటుంది. ఇదిగో ఇదొకటి, ఇదొకటి పక్కన పెట్టుకుని ఆ ఎక్స్ప్రెషన్ సెంటెన్స్ ఫామ్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇవే వొకాబులరీ అంటే అర్థం కాలేదు. పాసిబుల్ యాడ్జెక్టివ్స్, పాసిబుల్ అంటే కాంబినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, ఇంక్రీజ్ అవ్వడంలో టైప్స్ ఉంటాయి. లైక్ ఇలా ఒక స్ట్రైట్ లైన్లా ఇంక్రీజ్ అయింది అనుకో, దాన్ని ఏమంటాం మనం? షార్ప్ ఇంక్రీజ్ అంటాం కదా, షార్ప్. అదే మెల్లిమెల్లిగా లైక్ ఇలా 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 మెల్లిగా ఇంక్రీజ్ అయింది అనుకో, అలా స్ట్రైట్ లైన్లా లేకుండా ఇలా మెల్లిగా ఇంక్రీజ్ అయితే దాన్ని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అంటాం. సో వాటికి సినోనిమ్సే ఇవన్నీ. షార్ప్ అన్నా, డ్రామాటిక్ అన్నా, ర్యాపిడ్ అన్నా ఒకటే, కన్సిడరబుల్ అన్నా, గ్రాడ్యువల్ అన్నా, మోడరేట్ అన్నా ఒకటి, సేమ్. అంటే ఒక లైన్ గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అంత మాటలో మనం యూజ్ చేసేది ఏంటి? ఇంక్రీజ్, డిక్రీజ్, ఇంక్రీజ్, డిక్రీజ్. దాని బదులు సినోనిమ్స్ ఇవి ఉంటాయి. అండ్ ఎలా ఇంక్రీజ్ అవుతుంది, ఎలా డిక్రీజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవడంలో టైప్స్ ఉన్నాయి కదా, మనం చూసాం కదా ఇందాక పిక్చర్లో, చూసారా మీరు? ఇది చూడండి, ఇక్కడ ఏమైంది? సడన్ ఫాల్ ఉంది, రైట్? ఇక్కడ నాకు కర్సర్ కనిపిస్తుందా మీకు? నేను పాయింట్అవుట్ చేస్తున్న కర్సర్ కనిపిస్తుందా? ఇక్కడ ఎమిగ్రేషన్ దగ్గర సడన్ గా డిక్రీజ్ అయింది కదా, దీన్ని ఏమంటాము? ఒక స్ట్రైట్ లైన్ లా ఉంది కదా, సడన్, రైట్? అంటే షార్ప్ డిక్రీజ్ ఉంది, సడన్ ఆర్ షార్ప్. ఇక్కడ షార్ప్ ఇంక్రీజ్ ఉంది. కానీ అలా కాకుండా మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతాయి చూడు, ఇలాగా మెల్లిమెల్లిగా, సడన్గా కాకుండా మెల్లిగా ఇంక్రీజ్ అవ్వదాన్ని గ్రాడ్యువల్ ఇంక్రీజ్ అంటాం.
ఇట్ ఇంక్రీస్డ్ గ్రాడ్యువలీ టిల్ 2000 అని రాయొచ్చు. అంటే ఎలా ఇంక్రీజ్ అయిందంటే మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అయింది, సడన్ గా షార్ప్ ఇంక్రీజ్ లేదు, మెల్లిమెల్లిగా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. దాన్నే గ్రాడ్యువల్లీ ఇంక్రీజ్డ్ అంటాం. అంటే ఇంక్రీజ్ అయింది ఓకే, ఎలా ఇంక్రీజ్ అయింది చెప్పడానికి ఎక్స్ప్రెషన్స్ అన్నమాట. ఇస్ ఇట్ క్లియర్? ఇవే వొకాబులరీ అవుతాయి. సో ఇవి కూడా చూడండి, మీనింగ్ తెలియకపోతే పక్కన నోట్ చేసుకోండి, చూసి సేమ్ మీనింగ్ ఉంటాయి. గ్రాడ్యువల్ ఎక్కువగా మనం యూజ్ చేసేది గ్రాడ్యువల్, స్టడీ, కన్సిడరబుల్, సిగ్నిఫికెంట్, షార్ప్ కూడా యూజ్ చేయొచ్చు. షార్ప్ అంటే సడన్గా, ర్యాపిడ్ షార్ప్ అన్న ఒకటే. ఓకే, ఈ కాంబినేషన్స్ యూజ్ చేయాలి మీరు. దెర్ వాజ్ రైజ్ ఇన్ ప్రైస్ ఆఫ్ ఆయిల్ అని రాసే బదులు ఆ రైజ్ ఎలా ఉంది, గ్రాడ్యువల్ రైజ్ ఉంది. ఓకే, అంటే అది ఈ రైజ్ ఎలా ఉంది అనేది చూపిస్తుంది అనమాట. గ్రాడ్యువల్ గానా ర్యాపిడ్ రైజా ఏంటి అనేది చూపిస్తుంది. ఓకే, ఇప్పుడు పెట్రోల్ రేట్స్ ఉన్నాయి, అది సడన్గా ఇంక్రీజ్ చేశారు అంటే అప్పుడు మనం ఏం చేస్తాము, ఏమని అక్కడ యూజ్ చేయాలి? గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవ్వలేదు పెట్రోల్ రేట్స్, సడన్గా ఇంక్రీజ్ చేస్తారు, రైట్? డ్రామాటిక్ అని యూజ్ చేయొచ్చు. డ్రామాటిక్ ఆర్ షార్ప్, ర్యాపిడ్. ఓకే, అలాంటివి యూజ్ చేయాలన్నమాట. ఇవేంటి అంటే ఫ్రాక్షన్స్. 50% అంటే హాఫ్ అంటాం కదా, 3/4 అంటే 75 కదా, 3/4 అంటే 75. అంత మాటలో ఈ నెంబర్సే యూజ్ చేయకుండా మీ రాసిన ఆ రిపోర్ట్ రైటింగ్ ఎఫెక్టివ్గా ఉండాలి అంటే ఇలాంటివి కూడా యూజ్ చేయండి. నియర్లీ 3/4, జస్ట్ ఓవర్ ఏ హాఫ్, జస్ట్ అండర్ ఏ హాఫ్. అంటే 50 అయితే హాఫ్, 51 అయితే జస్ట్ ఓవర్ ఏ హాఫ్, 49 అయితే జస్ట్ అండర్ ఏ హాఫ్. ఇవన్నీ యూజ్ చేయొచ్చు మీరు. ఓకే, అంటే ఈ నెంబర్ బదులు ఇది యూజ్ చేస్తే వర్డ్ లిమిట్ 3 వర్డ్స్ వస్తాయి మనకి. 24 బదులు 1, 2, 3. సో ఇవి కూడా యూజ్ చేయండి. ఇవేంటి అంటే ఇవి అసలు యూజ్ చేయొద్దు. యాడింగ్ ఫిగర్స్ ఉన్నాయి కదా, యాడింగ్ ఫిగర్స్ అసలు యూజ్ చేయొద్దు. ఎక్స్ యాక్సిస్లో ఇది ఉంది, వై యాక్సిస్లో ఇది ఉంది అని రాస్తున్నారు, అలా అయితే అసలు రాయొద్దు. ఇది అసలు మొత్తానికి స్ట్రైక్ ఆఫ్ చేసేయండి, వద్దు. ఇవేంటి అంటే ఇంట్రడ్యూసింగ్ ద టాపిక్, స్టార్టింగ్. మనకి స్టార్టింగ్ ప్రాబ్లం ఉంటుంది చాలా మందికి, సో వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది. ద గ్రాఫ్ షోస్, డిస్ప్లేస్, illustrates, reveals. ఓకే, ఇలా స్టార్ట్ చేయొచ్చు. ఈ ఎంటీగా ఉంది కదా, ఇదేంటి అంటే ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా అంటాం, ఇంట్రడ్యూసింగ్ ద ఫస్ట్ సెట్ ఆఫ్ డేటా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బిగిన్ విత్ ద ఇయర్ 1990 అంటే డీటెయిల్ 1 స్టార్టింగ్లో ఇవి యూజ్ చేయండి. ఇదేమో ఇంట్రొడక్షన్ స్టార్టింగ్, ఎంటీగా ఉన్నదేమో డీటెయిల్ 1 స్టార్టింగ్, ఇది డీటెయిల్ 2 స్టార్టింగ్లో యూజ్ చేయండి ఫ్రేజెస్ కింద. టు బిగిన్ విత్ ద ఇయర్ 1999, టర్నింగ్ టు ద ఇయర్ 2000, అలా. ఇది డీటెయిల్ 1, ఇది డీటెయిల్ 2 స్టార్టింగ్. మేజర్ ట్రెండ్, లెసర్ ట్రెండ్స్ అంటే హైయెస్ట్ లోయెస్ట్ వాల్యూని పాయింట్ అవుట్ చేయడం కోసం ఇవి యూజ్ చేయొచ్చు. ద ఫస్ట్ రిజల్ట్ వర్త్ పాయింటింగ్ అవుట్ ఈజ్ దాట్, అది ఏంటి అనేది రాయొచ్చు. హైయెస్ట్ వాల్యూకి ఇది, లోయెస్ట్ వాల్యూకి ఇది యూజ్ చేయండి. డీటెయిల్ 1లోనూ యూజ్ చేయొచ్చు, డీటెయిల్ 2లో కూడా యూజ్ చేయొచ్చు. ఎక్సెప్షన్స్, కంపారిజన్, మధ్యలో మనం సిమిలారిటీస్ ఉంటాయి, కంపారిజన్స్ ఉంటాయి కదా. ఎక్సెప్షన్స్ అంటే ఏంటి అంటే సడన్గా ఏదైనా జరిగితే అది ఎక్సెప్షన్ అవుతుంది. లైక్ ఒక టేబుల్లో వాల్యూస్ అనేవి 80 ఉంది, 70 ఉంది, 100 ఉంది, సడన్గా 0 ఉంది అనుకోండి, అది ఎక్సెప్షన్ అవుతుంది. ఓకే, గ్రాఫ్ అనేది అంత ఇంక్రీజ్ అవుతూనే ఉంది, సడన్గా డిక్రీజ్ అయింది అనుకోండి, అది ఎక్సెప్షన్. మరి అది సడన్గా డిక్రీజ్ అయింది అనేది ఎలా మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాము అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయొచ్చు.
హవెవర్ దిస్ వాజ్ నాట్ ఆల్వేస్ ద కేస్ అంటే అంత మాటలు అలాగే జరగట్లేదు, సడన్గా డిక్రీజ్ అయింది అని చెప్పి నెక్స్ట్ స్టేట్మెంట్ రాస్తారు. ఇలాంటివి ఎక్సెప్షన్స్ యూజ్ చేయొచ్చు, కంపారిజన్స్ యూజ్ చేయొచ్చు. యాడింగ్ ఫిగర్స్ అయితే వద్దండి, స్ట్రైక్ ఆఫ్ చేసేయండి. ఓవర్వ్యూలో ఈ పై వద్దు, పై కన్నా కింద యూజ్ చేయండి. ఓవరాల్ అని కానీ, ఆన్ ద హోల్ అని కానీ, ద మెయిన్ థింగ్ దట్ క్యాన్ బి అబ్జర్వ్ హియర్ ఈస్ దట్ అని కానీ ఓవర్వ్యూకి యూజ్ చేయండి. ఓకే, ఇవన్నీ లింకర్స్. ఇది ఇంట్రడక్షన్కి, ఈ లాస్ట్ది ఓవర్వ్యూకి, ఇది డీటెయిల్ 1, ఇది డీటెయిల్ 2, హైయెస్ట్ లోయెస్ట్, ఎక్సెప్షన్కి, కంపారిజన్ మధ్యలో సిమిలారిటీస్ వాటికి ఇవి యూజ్ చేయొచ్చు. ఓకేనా, ఇవేమో లైన్ గ్రాఫ్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. అండ్ సినానిమ్స్ ఇవి. అంత మాటలు డిక్రీజ్ కాకుండా డిప్ వాల్ యూజ్ చేయండి, డ్రాప్ యూజ్ చేయండి, ఫాల్ యూజ్ చేయండి, స్లంప్ యూజ్ చేయండి. ఇంక్రీజ్ బదులు పీక్ యూజ్ చేయండి, గ్రోత్ యూజ్ చేయండి, రైజ్ యూజ్ చేయండి. ఓకే, అంటే రిపీట్ అవ్వకుండా ఇవన్నీ యూజ్ చేయొచ్చు. అండ్ ఎలా ఇంక్రీజ్ అయింది, ఎలా డిక్రీజ్ అయింది చెప్పడం కోసం ఇవి యూజ్ చేయండి. వర్డ్ లిమిట్ ఇంక్రీజ్ చేసుకోవాలి అనుకుంటే ఇవి యూజ్ చేయొచ్చు. ఓకే, ఈ ఎక్స్ప్రెషన్స్ యూజ్ చేయండి. తక్కువ ఉంది అంటే ఫ్రాక్షన్స్ అయినా యూజ్ చేయొచ్చు, ప్రపోర్షన్స్ అయినా యూజ్ చేయొచ్చు. తక్కువ అమౌంట్ ఉంది అంటే ఇన్సిగ్నిఫికెంట్ మైనారిటీ, స్మాల్ మైనారిటీ, లార్జ్ ప్రపోర్షన్. ఓకే, ఈ మెటీరియల్ అంతా సెండ్ చేస్తాను. ఒకసారి మీ మెయిల్ ఐడీస్ ఒకసారి నాకు వాట్సాప్ చేయండి. ఓకేనా, ఓకే. ఈ మెటీరియల్స్ అన్ని ఓపెన్ చేయండి. లింకర్స్ ఉన్నాయి, వొకాబులరీ వర్డ్స్ ఉన్నాయి. చేస్తారా? ఇదిగో గ్రాఫ్ బదులు లైన్ గ్రాఫ్, ట్రెండ్స్ ఇన్ బదులు చేంజెస్ ఇన్, యుఎస్ కన్జంప్షన్ బదులు కన్జంప్షన్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ అంటే పారాఫ్రేజ్ చేసినట్లే కదా. పారాఫ్రేజ్ ఎలా చేయాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలనేది ఉంటాయి. షోస్ బదులు కంపేర్స్, టోటల్ నెంబర్ బదులు ఓవరాల్ నెంబర్, మ్యాప్ షోస్ బదులు డయాగ్రామ్ ఇలస్ట్రేట్స్. ఓకే, ఇదంతా ఓపెన్ చేసి చూడండి. ఏమైనా డౌట్స్ వస్తే నన్ను అడగండి. ఓకే, సో మీ మెయిల్ ఐడీస్ ఒకసారి నాకు